తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని బీఆర్ఎస్ నేత వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న గొంతులను అరెస్ట్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ఫోన్ ట్యాప్ అయిందని ఫిర్యాదు చేయడానికి వెళితే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. పేరు మీద ఇవాళ రేవంత్ రెడ్డి నియంత పాలన చేస్తా ఉన్నాడు. ఎమర్జెన్సీ పాలన జరుగుతా ఉన్నది. ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగే ప్రతి ఒక్కరిని కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెడతా ఉన్నాడు. మరి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నాయకుల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసి జైళ్లలో పెడతా ఉన్నాడు. ఇవాళ పొద్దున కౌశిక్ రెడ్డి గారిని అన్యాయంగా దుర్మార్గంగా ఇవాళ అరెస్ట్ చేసినారు. మరి ఆయన అరెస్టుని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడిగినందుకు హరీష్ రావు గారిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చినారు. ఇట్లా ఒక నిర్బంధకమైన అక్రమంగా అరెస్టులు చేసి ఎమర్జెన్సీ పాలన చేస్తా ఉన్నాడు. రాజ్యాంగాన్ని తుంగలో దొక్కుతున్నారు. ఒక దిక్కు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగ పుస్తకం చేలో పట్టుకొని నేను ప్రతిపక్ష నాయకుడిని ఎక్కడికైనా పోవచ్చు దేశంలో అని మాట్లాడతాడు. మరి ఇంకో పక్కనేమో వారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో మా ప్రతిపక్ష నాయుడు మధుసూదన్ చారి గారిని ఎక్కడికి పోయకుండా ఆయనను కూడా ఇవాళ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టడం జరిగింది.